సో ఇప్పుడు వచ్చేసి మన ఇంతకుముందు ఇంట్రడక్షన్ చూసినాము. ఇప్పుడు వచ్చేసి మెయిన్గా చూద్దాము కన్వర్జెంట్ బౌండరీ. అసలు ఏంటి కన్వర్జెంట్ బౌండరీ, తర్వాత డైవర్జెంట్ బౌండరీ, తర్వాత ట్రాన్స్కరెంట్ బౌండరీ చూద్దాం. బ్రీఫ్గా చూద్దాం. సో కన్వర్జెంట్ బౌండరీ అనేది కన్వర్జెన్స్లో ఎప్పుడు ఓషన్ కన్వర్జెన్స్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి ఏం ఫామ్ అవుతుంది, ఓల్కానిక్ ఐలాండ్ ఆర్క్స్. ఇంపార్టెంట్ ఇది. కాంటినెంట్ ఓషన్ కొల్యూషన్ ఆఫ్ కాంటినెంటల్ అండ్ ఓషన్. ఇక్కడ వచ్చేసి కాంటినెంటల్ ఆర్క్స్ అండ్ ఫోల్డ్ మౌంటైన్స్ అవుతాయి. కాంటినెంటల్ ఆర్క్స్ అండ్ ఫోల్డ్ మౌంటైన్స్ క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ కాంటినెంటలే రెండు కన్వర్జ్ అయినప్పుడు ఫోల్డ్ మౌంటైన్స్ మాత్రమే అవుతాయి. సో కాంటినెంట్ అండ్ ఫోల్డ్ మౌంటైన్స్ అవుతాయి. ఎక్కడైతే ఓషన్ ఉంది, ఇక్కడ ఓల్కానిక్ ఐలాండ్ ఆర్క్ అవుతుంది. ఎందుకంటే ఏం లేదు, ఇక్కడ కాంటినెంట్ ఉంది కాబట్టి కాంటినెంటల్ ఆర్క్ అవుతుంది. ఓషన్ గురించి కూడా ఓషన్ ఉంటే ఐలాండ్ అవుతుంది, ఓల్కానిక్స్ అవుతుంది. అలా ఇంకొక ఆర్క్ కన్వర్జెన్స్ కూడా అవ్వచ్చు. సో ఫస్ట్ ఓషన్ చూసుకుందాం. ఆర్ ఐలాండ్ ఆర్క్ కన్వర్జెన్స్ కూడా అనొచ్చు దీన్ని, ఎందుకంటే ఐలాండ్ ఆర్క్ ఫామ్ అవుతుంది. ఐలాండ్ ఆర్క్ కన్వర్జెన్స్. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఓషన్ కన్వర్జెన్స్ అయ్యేటప్పుడు జపానీస్ ఐలాండ్స్ ఐలాండ్ ఆర్క్ ఎలా ఫార్మ్ అయింది అక్కడ యూజ్ అవుతుంది. ఓషన్దే. ఇండోనేషియాది అన్ని ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇండోనేషియాది ఎలా ఫామ్ అవుతుంది, ఇండోనేషియన్ ఆర్చిఫెలాగో ఎలా అయింది. ఫిలిపీన్ ఐలాండ్స్, కరీబియన్ ఐలాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా కరీబియన్ ఐలాండ్స్ ఇవి ఎలా ఫామ్ అయినవి. నెక్స్ట్ ఫిలిపీన్ ఐలాండ్ ఆర్క్ కూడా ఎలా ఫార్మ్ అయింది, ఫిలిపీన్ ఐలాండ్ ఆర్క్ ఎలా ఫార్మ్ అయింది. అసలు ఈ ఆర్చిఫెలాగో అంటే ఏం లేదంటే ఎక్స్టెన్సివ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటాము. చాలా థౌజండ్స్ ఆఫ్ ఐలాండ్స్ అలా ఉంటాయి. ఇండోనేషియావి మలేషియా ఐలాండ్స్ రెండు కలిపి మలై ఆర్చిఫెలాగో అంటాం. MALAY మలై ఆర్చిఫెలాగో, ఎక్స్టెన్సివ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంతే ఇది. ఇప్పుడు ఐలాండ్ ఆర్క్ అంటే ఏంది, ఇక్కడ నుంచి ఐలాండ్ ఆర్క్ అంటే ఏంది, నారో చైన్ ఆఫ్ ఐలాండ్స్. ఇట్లా నారో చైన్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటుంది. ఓల్కెనిక్ ఆరిజిన్ వస్తుంది. అంటే ఓల్కెనో పుట్టి అది ఓల్కెనో వల్ల మాగ్మా వస్తుంది, మాగ్మా కూల్ అవుతుంది. అలా ఇప్పటికీ కొన్ని యాక్టివ్ వాల్కెనోస్ ఉండొచ్చు కూడా, కొన్ని అయితే ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఇది జనరల్గా కర్వ్ షేప్లో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రీకు ఐలాండ్స్ ఆఫ్ జపాన్ ఫామ్ ఐలాండ్ ఆర్క్. జపాన్లో ఒక ఐలాండ్ ఉంది, ఐలాండ్స్ ఉన్నాయి రీకు ఐలాండ్స్ అని చెప్పి, RYUKYU. ఇది జపాన్లో ఉన్నవి. ఇది ఐలాండ్ ఆర్క్. అన్ని కన్వర్జెన్స్లో ఏంటంటే డెన్సర్ ప్లేట్ అనేది సబ్డక్ట్ అవుతుంది. లెస్ డెన్స్ ప్లేట్ అయితే అప్థ్రస్ట్ అని అవుతుంది. డెన్స్ ప్లేట్ ఏమవుతుంది అంటే సబ్డక్ట్ అవుతుంది, అంటే లోపలికి వెళ్ళిపోద్ది. మరి లెస్ డెన్స్ ఉన్నది ఏమవుతుంది అంటే అప్థ్రస్ట్ అంటే పైన ఫ్లోట్, లేకపోతే ఫోల్డెడ్ అవుతుంది. రెండు అవ్వచ్చు, అప్థ్రస్ట్ ఫోల్డ్ రెండు అవ్వచ్చు. ఓషన్ కన్వర్జెన్స్లో డెన్సర్ ఓషనిక్ ప్లేట్ అది సబ్డక్ట్ అవుతుంది బిలో లెస్ డెన్స్ ఓషనిక్ ప్లేట్ ఫార్మింగ్ ఎ ట్రెంచ్. ఓషన్లో ఇది ఎక్కువ డెన్స్ ఉందనుకో, ఇది ఇక్కడ సబ్డక్ట్ అవుతుంది, ఇక్కడ ట్రెంచ్ ఫామ్ అవుతుంది. ఇది అన్నట్టు. ఇప్పుడు ఒక ఐలాండ్ ఆర్క్స్ ఎలా ఫామ్ అయితే చూద్దాం. మనం ఎంత చూసినాం, ఐలాండ్ ఆర్క్స్ అంటే ఏంది, నారో చైన్ ఆఫ్ ఐలాండ్స్, ఓల్కెనిక్ ఇన్ ఒరిజిన్. ఇది అన్నట్టు మెయిన్గా ఇవి ఎలా ఫార్మ్ అయినాయి అని. ఈ ఓషన్ ఫ్లోర్ క్రస్ట్ ఉంటుంది కదా, ఓషనిక్ ప్లేట్, దాంట్లో అన్ని సెడిమెంట్స్ ఉంటాయి. ఆ సెడిమెంట్స్ ఎప్పుడైతే సబ్డక్ట్ అయినప్పుడు సాఫ్ట్వేర్ ఏస్తనోస్పియర్లో ఇక్కడ అంతా సెడిమెంట్స్ ఉండేవి. సాఫ్ట్వేర్ ఏస్తనోస్పియర్లో సబ్డక్ట్ అయినప్పుడు
ఇక్కడ ద రాక్స్ ఇన్ సబ్డక్షన్ జోన్, ఇక్కడ రాక్స్ ఉంటాయి కదా, ఈ రాక్స్ మెటమోర్ఫైజ్డ్ అంటే చేంజ్ అవుతాయి. ఆల్టరేషన్ ఆఫ్ ద కంపోజిషన్ ఆఫ్ స్ట్రక్చర్. మెటమోర్ఫైజ్డ్ అంటే ఏం లేదు, ఇట్లా ఒక స్ట్రక్చర్ ఉంటే ఇంకో స్ట్రక్చర్ అయితే అది మెటమోర్ఫిజం, చేంజ్ అంటుంది అంతే. మెటమోర్ఫైజ్డ్ ఇక్కడ ఉన్న రాక్స్ సెడిమెంట్స్ వల్ల ఇక్కడ వీకర్ ఆస్థెనోస్ఫియర్, సాఫ్టర్ ఆస్థెనోస్ఫియర్, నాట్ వీకర్, మెటమోర్ఫైజ్డ్ అయ్యి, ఎందుకు మెటమోర్ఫైజ్, ప్రెషర్ ఎక్కువ ఉంది, టెంపరేచర్ ఎక్కువ ఉంది, అందుకైతే ఒక డెప్త్ తర్వాత ఈ ప్లేట్ అనేది మెల్ట్ అవుతుంది, 2 ప్లేట్స్ మెల్ట్ అవుతాయి. మెల్ట్ అయినాక మ్యాగ్మా వస్తుంది. మ్యాగ్మా అంటే ఏంది, ఈ సెడిమెంట్స్ ఏవైతే చేంజ్ అయినాయో ఇంకా మెల్ట్ అయిందో అదంతా కలిపి మ్యాగ్మా అంటారు. సో వాట్ ఈస్ మ్యాగ్మా? మెల్టెడ్ పార్ట్ ఆఫ్ సబ్డక్టింగ్ ప్లేట్ అండ్ మెటమోర్ఫైజ్డ్ సెడిమెంట్స్. ఈ మాగ్మాకు యాజ్ లోవర్ డెన్సిటీ అండ్ ఇది హై ప్రెషర్, డెన్సిటీ ఏమో తక్కువ ఉంది, ప్రెషర్ ఏమో ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తుంది, డెన్సిటీ తక్కువ ఉంటే ఎప్పుడైనా ఏమొస్తుంది, హై అప్వర్డ్స్ రావడానికే చూస్తుంది. ఎందుకంటే బుయాన్ ఫోర్స్ ఆఫర్ చేస్తుంది. ఏమో డెన్సర్, ఈ పక్కనంతా డెన్సర్ ఉంది, ఇక్కడ వచ్చేసి లైట్గా ఉంది. అప్పుడు దీనికి ఏమవుతుంది, బుయాన్ ఫోర్స్ వస్తుంది, పైకి వెళ్ళాలనుకుంటుంది. సో అట్లా మ్యాగ్మా పైకి వస్తుంది. అలా కంటిన్యూస్గా మ్యాగ్మా పైకి వస్తూ కాన్స్టెంట్ వోల్కనిక్ ఎరప్షన్స్, ఓషన్ ఫ్లోర్లో ఒక వోల్కనిక్ కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది. ఈ వచ్చిన కాన్స్టెంట్ వోల్కనిజం సబ్డక్షన్ జోన్ పైన ఒక లేయర్స్ ఆఫ్ రాక్స్ క్రియేట్ చేస్తుంది. ఇలా కంటిన్యూస్ ఈ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూ అయినాక ఒక ఐలాండ్ ఫామ్ అవుతుంది, ల్యాండ్ ఫార్మ్ అవుతుంది. అక్కడ కొన్ని కేసెస్లో అయితే వాటర్ పైన కూడా కనిపిస్తుంది, ఆ వాటర్ పైన కనిపిస్తున్న ఐలాండ్ అంటాము. ఇంకా ఇవన్నీ బౌండరీ, ఈ ల్యాండ్ ఫామ్ అంతా బౌండరీ పైన ఫామ్ అవుతుంది. దీన్ని చైన్ ఆఫ్ వోల్కనిక్ ఐలాండ్స్ విచ్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ ఐలాండ్ ఆర్క్స్ అంటాం దీన్ని. ఎగ్జాంపుల్ ఇండోనేషియన్ ఐలాండ్ ఆర్క్, ఇండోనేషియన్ ఆర్చిపెలాగో, ఫిలిప్పీన్స్ ఐలాండ్ ఆర్క్, జపానీస్ ఐలాండ్ ఆర్క్. ఇది ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఒరోజెనిసిస్ మౌంటైన్ బిల్డింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇదేంటంటే కాంటినెంటల్ క్రస్ట్, ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ కాంటినెంటల్ క్రస్ట్ బై రిప్లేసింగ్ ఓషనిక్ క్రస్ట్. ఇంతవరకు ఓషనిక్ క్రస్ట్ ఉంది, ఇప్పుడు ఓషనిక్ క్రస్ట్ని మొత్తం మౌంటైన్స్ బిల్డ్ స్టార్ట్ అయ్యి కాంటినెంటల్ క్రస్ట్గా చేస్తుంది. ఇది చాలా తర్వాత చేస్తుంది. ఫస్ట్ న్యూ ఐలాండ్స్ బర్న్ అయిన జపాన్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మిలియన్ ఇయర్స్ తర్వాత జపాన్ అనేది ఒక సింగిల్ ల్యాండ్ మాస్ అవుతుంది. అదంతా కాంటినెంటల్ క్రస్ట్ ఫార్మేషన్ రిప్లేస్ చేస్తుంది. సో కాంటినెంటల్ క్రస్ట్ ఫార్మేషన్ విల్ రిప్లేస్ ఓషనిక్ క్రస్ట్ అన్నట్టు. ఈ ఐలాండ్ ఆర్క్స్ అయినా ఇదే అన్నట్టు. ఆ టెక్టోనిక్ ప్లేట్స్ ఏమో నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఫిలిప్పైన్స్ అని చూసినాం అనుకో, ఫిలిప్పైన్ ఐలాండ్ ఆర్క్ ఎలా ఫార్మ్ అయింది అని ఏదైనా ఒకటి అడిగితే ఇదేం లేదు, ఫిలిప్పైన్ సీ ప్లేట్ ఉంటుంది కదా, అది సుండా ప్లేట్ కింద సబ్డక్ట్ అయింది. మేజర్ కాంటినెంటల్ షెల్ఫ్ ఆఫ్ ద యూరేషియన్ ప్లేట్. ద ట్రెంచ్ ఫార్మ్డ్ హియర్ ఈజ్ ద ఫిలిప్పైన్ ట్రెంచ్. ఇక్కడ ఈ ఫిలిప్పైన్ ప్లేట్ అనేది ఫిలిప్పైన్ సీ ప్లేట్. ఇది ఎక్కడ సబ్డక్ట్ అయ్యింది, సుండా ప్లేట్ దగ్గర అయ్యింది. మరి సుండా ప్లేట్ అంటే ఏంది, మేజర్ కాంటినెంటల్ షెల్ఫ్ ఆఫ్ ద యూరేషియన్ ప్లేట్. ఇది వచ్చేసి సుండా ప్లేట్ అంటే ఏంది, యూరేషియన్ ప్లేట్ల భాగము, కాంటినెంటల్ షెల్ఫ్ ఆఫ్ యూరేషియన్ ప్లేట్. సుండా ప్లేట్ అనేది కాంటినెంటల్ షెల్ఫ్ ఆఫ్ యూరేషియన్ ప్లేట్. ఇలా ఫిలిప్పైన్ ట్రెంచ్ ఫామ్ అయింది. ఇక్కడ సుండా షెల్ఫ్ అంటే ఎందుకు చూద్దాం. ఇప్పుడు సుండా షెల్ఫ్ సౌత్ ఈస్టర్న్ పోర్షన్ ఆఫ్ యూరేషియన్ ప్లేట్. అందులో ఏమేమి ఉంటాయి అంటే సౌత్ ఈస్ట్ పోర్షన్ ఆఫ్ యూరేషియన్ ప్లేట్, ఇందులో ఉండేది జావా, సుమత్రా, బోర్నియో, ఇంకా మలై పెనిన్సులా కూడా ఉంటుంది. ఇవన్నీ సౌత్ ఈస్ట్ ఏషియాలో పార్ట్. ఇది ఈ కాంటినెంటల్ షెల్ఫ్ కూడా దాన్ని సుండా షెల్ఫ్ అని అంటారు, కాంటినెంటల్ షెల్ఫ్. ఈ ల్యాండ్ మాస్ ఎప్పుడు వస్తుంది అంటే సీ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు అప్పుడు కనబడుతుంది.
ఈ సుండా సెల్ఫ్ని ఇంకా దాని ఐలాండ్స్ని కలిపి సుండా ల్యాండ్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ సుమత్రా ఉంటుంది, జావా ఉంటుంది, బోర్నియో ఉంటుంది, సుమత్రా. ఇక్కడ వచ్చేది సుండా ల్యాండ్. ఇక్కడ ఇండోనేషియా బాలి క్యాపిటల్ అలా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసి ఫిలిపైన్ ట్రెంచ్ అయిపోయింది. ఫిలిపైన్ అంటే గుర్తు రావాల్సింది ఫిలిపైన్ ఇంకా సుండా పార్ట్ ఆఫ్ యురేషియన్. నెక్స్ట్ వచ్చేసి ఇండోషియన్ ఆర్చిపెలాగో. ఇండోషియన్ ఎలా ఫార్మ్ అయింది అంటే ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ ఉంటుంది కదా, ఆ సుండా ప్లేట్ కింద సబ్డక్ట్ అయింది. ఇక్కడ దాన్ని సుండా ట్రెంచ్ అంటారు. జావా ట్రెంచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సుండా ట్రెంచ్. ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ ఇది ఎక్కడ సబ్డక్ట్ అయింది? సుండా ప్లేట్ కింద సబ్డక్ట్ అయింది. సో సుండా ట్రెంచ్ ఫామ్ అయింది. జావా ట్రెంచ్ అనేది పార్ట్ ఆఫ్ సుండా ట్రెంచ్ అలా అన్నట్టు. సో ఇలానే ఇప్పుడు మనం కరీబియన్ ఐలాండ్స్ ఇంకా ఇస్తమాస్ ఆఫ్ పనామా, కరీబియన్ ఐలాండ్స్ అనేటివి, ఇది కరీబియన్ ప్లేట్ అనేది ఓషనిక్ ప్లేటు. ఇది ఈస్ట్కి మూవ్ అవుతుంటుంది. నార్త్ అమెరికా ప్లేట్ ఏమో వెస్ట్కి మూవ్ అవుతుంటుంది. ఇదేమో నార్త్ అమెరికా ప్లేటు వెస్ట్కి మూవ్ అవుతుంటుంది. కరీబియన్ వచ్చేసి ఈస్ట్కి మూవ్ అవుతుంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆర్ స్ట్రైక్ స్లిప్ బౌండరీ ఫామ్ అవుతుంది. ట్రాన్స్ఫార్మ్ ఆర్ స్ట్రైక్ స్లిప్ అంటే జస్ట్ ఇది స్ట్రైక్ స్లిప్ బౌండరీ. ఇక్కడ ఏంటంటే కొద్దిగా సబ్డక్ట్ అవుతుంది. అది 2 ప్లేట్స్ పాస్ట్లో కన్వర్జెంట్ అయినవి కాబట్టి ఇప్పుడు కొద్దిగా సబ్డక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పురిటో రికో ట్రెంచ్, గ్రేట్ యాంటిలీస్ ఈ రెండుటి వల్ల ఫామ్ అయింది. గ్రేట్ యాంటిలీస్ ఇంకా ప్యూరెటో రికో ట్రెంచ్ ఇంకా గ్రేట్ యాంటిలీస్ ఫామ్ అయినాయి. లెసర్ యాంటిలీస్ సబ్డక్షన్ జోన్ ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ Caribbean plate. Ocean crust of South American plate. Ocean crust of South is being subducted under Caribbean plate. ఇది ఓషన్ క్రస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా ప్లేట్. ఇది కెరీబియన్ ఐలాండ్స్కి వెళ్తుంది. ఇక్కడ లెస్సర్ యాంటిలీస్, ఈ లెసర్ యాంటిలీస్ సబ్డక్షన్ జోన్ అనేది ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ కరీబియన్ ప్లేట్ ఫామ్ అవుతుంది. ఓషన్ క్రస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా ప్లేట్ సబ్డక్ట్ అవుతుంది కరీబియన్ ప్లేట్లో. ఈ సబ్డక్షన్ జోనే ఇక్కడ దీనివల్ల ఇక్కడ మౌంట్ పీలీ అని చెప్పి ఒక యాక్టివ్ వోల్కెనో ఉంటుంది. మౌంట్ పీలీ యాక్టివ్ వోల్కెనో లెస్సర్ యాంటిలీస్లో ఉంటుంది అన్నట్టు. మౌంట్ పీలీ అనేది 1902లో వచ్చింది. 30,000 పీపుల్ చచ్చిపోయారు. పైరోక్లాస్టిక్ ఫ్లోస్ విచ్ డిస్ట్రాయిడ్ ద సిటీ ఆఫ్ సెయింట్ పిరి. ఈ సిటీని డిస్ట్రాయ్ చేసింది సెయింట్ పిరి. గుర్తుపెట్టుకోవాలి, సెయింట్ పిరి కానీ మౌంట్ పిలి కానీ ఇక్కడ వోల్కనిక్ ద్వారా డిస్ట్రాయ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇస్తమాస్ ఆఫ్ పనామా. ఇది ఎలా అయింది? ఇస్తమాస్ ఆఫ్ పనామా పసిఫిక్ ఫరోలియన్ ప్లేట్ బినిత్ కెరీబియన్ అండ్ సౌత్ అమెరికా ప్లేట్. ఇక్కడ వచ్చేసి పసిఫిక్ ఫరోలియన్ ప్లేట్ వచ్చి ఇది ఎక్కడ సబ్డక్ట్ అయింది? కెరీబియన్
ఇంకా సౌత్ అమెరికా ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లో ఫార్మ్ అయింది. దాంట్లో వోల్కనిక్ పనామా ఆర్క్ ఫార్మ్ అయ్యింది ఎక్కడ, ఎడ్జ్ ఆఫ్ కరీబియన్ ప్లేట్ దగ్గర. ఇక రిమైన్స్ ఆఫ్ యాన్షియంట్ ఫలోన్ ఓషనిక్ ప్లేట్ ఆర్ జోన్ డి ఫూకా ప్లేట్. ఇది పార్ట్స్ ఆఫ్ నార్త్ అమెరికన్ ప్లేట్ అండ్ సౌత్ అమెరికన్ ప్లేట్, కొక్కోస్ ప్లేట్ అండ్ నాస్కా ప్లేట్. సో ఇప్పుడు సబ్జెక్ట్ అయినాక ఈ ఫాల్కన్ ప్లేట్ ఉంటాయి కదా, దీని రిమైనింగ్సే జోన్ డి ఫుకా ప్లేటు, కోకస్ ప్లేటు, నాస్కా ప్లేట్ ఇవన్నీ. సో మనం అంతకుముందు నేర్చుకున్నాము. ఏ ప్లేట్స్ ఉన్నాయని చూస్తే మనం చూసుకున్న జాన్ డి అనేది నార్త్ అమెరికాతోన, కోకస్ అనేది సెంట్రల్ అమెరికాతోన, నాస్కా అనేది సౌత్ అమెరికాతోన అని చూసుకున్నాము. అది ఫామ్ అయింది ఇక్కడ, ఇస్తమాస్ ఆఫ్ పనామా అంటే అదే. నార్త్ అమెరికా ఇంకా సౌత్ అమెరికా ప్లేట్స్ వచ్చేసి ఇది వెస్ట్ వర్డ్ మూవ్ అవుతున్నవి, ఈస్ట్ వర్డ్ ఏమో కెరీబియన్ మూవ్ అవుతుంది. ఈస్ట్ వెస్ట్ స్ట్రైక్ స్లిప్ ట్రాన్స్ఫర్మేషన్ అదొక కాకుండా నార్త్ సౌత్ కూడా ఇట్లా కూడా కన్వర్జెంట్ అవుతుంది. నార్త్ సౌత్, నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఇది ఇటు ఇటు, ఇది కూడా నార్త్ సౌత్ కూడా అవుతుంది. ఇది లీడింగ్ టు ద కొలిషన్ ఆఫ్ పనామా ఆర్క్ విత్ సౌత్ అమెరికా. ఇక్కడ పనామా ఆర్క్ అనేది కొలీడ్ అవుతుంది సౌత్ అమెరికాతోన. ఈ కొలిషన్ ఏం చేస్తుంది అంటే నార్థన్ యాండీస్ని కొద్ది పైకి లేపుతుంది అండ్ పనామా ఆర్క్ను కూడా కొద్ది పైకి లేపుతుంది. నార్థన్ యాండీస్ ఇక్కడ ఉంటుంది, యాండీస్ని పైకి లేపుతుంది, పనామా ఆర్క్ను కూడా నేర్పిస్తుంది. దాన్ని ఇస్తమాస్ ఆఫ్ పనామా ఫార్మ్ అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేది ఇంపార్టెంట్, జపానీస్ ఐలాండ్ ఆర్క్. జపానీస్ ఐలాండ్ ఆర్క్ ఇది వచ్చేసి 3 వోల్కనిక్ ఆర్క్స్ బట్టి వస్తుంది. ఇవన్నీ ఒక దగ్గర మీట్ అవుతాయి. అది ఎక్కడంటే హోన్సు అనే ప్లేస్ దగ్గర. ఈ నార్థన్ ఆర్క్ అనేది నార్థన్ ఆర్క్ వచ్చేసి సబ్డక్షన్ ఆఫ్ పసిఫిక్ ప్లేట్ అండర్ ద యురేషియన్ ప్లేట్. సో ఇది పసిఫిక్ ప్లేటు, ఇదేమో యురేషియన్ ప్లేటు. ఇక్కడ నార్థన్ ఆర్క్, ఇక్కడ నార్త్ది ఫార్మ్ అవుతుంది. ద ట్రెంచ్ ఈజ్ కాల్డ్ జపాన్ ట్రెంచ్. ఇక్కడ ఫార్మ్ అయ్యేది జపాన్ ట్రెంచ్. సో జేపీ యురేషియన్ జపాన్ ట్రెంచ్ ఇక్కడ ఫార్మ్ అయ్యేది. సెంట్రల్ ఆర్క్ వచ్చేసి పసిఫిక్ ప్లేట్ ఇంకా ఫిలిపిన్ ప్లేట్, ఇది వచ్చేసి ఫిలిపిన్ ప్లేట్. ఐలాండ్ ఫార్మేషన్ ఇక్కడ అంతే ఉండదు, ఫిలిపిన్ ప్లేట్. ఇక్కడ వచ్చిన ట్రెంచ్ పేరు ఇజు ట్రెంచ్. సౌతర్న్ ఆర్క్ వచ్చేసి ఫిలిపిన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్తో అవుతుంది. సో ఫస్ట్ ఈ రెండు, తర్వాత ఈ రెండు, తర్వాత ఇది. సౌతర్న్ ఆర్క్ వచ్చేసి పసిఫిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేదే ఒక ర్యూక్యూ ట్రెంచ్, ర్యూక్యూ ట్రెంచ్ ఫామ్ అవుతుంది. ఇది అన్నట్టు ఒక ట్రెంచ్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. మరీనా ట్రెంచ్ ఆర్ మరీనాస్ ట్రెంచ్. ఇది డీపెస్ట్ ట్రెంచ్ అన్నట్టు వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. మనకు తెలుసు పసిఫిక్ ఓషన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇది వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్. మరీనా ట్రెంచ్ ఇది డీపెస్ట్ అన్నట్టు. ఇది ఎలా అంటే పసిఫిక్ ప్లేట్ బిలో, పసిఫిక్ ప్లేట్ దేని కింద, మెరీనా ప్లేట్ కింద సబ్డక్ట్ అవుతుంది. దీన్ని ఛాలెంజర్ డీప్ కూడా అంటాము. వన్ ఇట్స్ ఫ్లోట్ ఛాలెంజర్ డీప్ అంత లోపలికి ఉంటుంది. ఇది యాక్చువల్గా సీ ఫ్లోర్స్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద సీ ఫ్లోర్ క్లోజెస్ట్ టు ద సెంటర్ ఆఫ్ ద ఈక్వేటర్ ఎర్త్. దిస్ ఈజ్ బికాస్ ఎర్త్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. మరీనా ట్రెంచ్ అందరం ఏమనుకుంటాము, ఇదే సీ ఫ్లోరు క్లోజెస్ట్ టు ఎర్త్, సెంటర్ ఆఫ్ ఎర్త్ కానీ కాదు. ఎందుకంటే ఎర్త్ అనేది పర్ఫెక్ట్ స్పియర్ కాదు, జియోయిడ్ షేపు. దీని రేడియస్ వచ్చేసి 25 kilometers స్మాలర్ ఎట్ పోల్స్ దెన్ ఎట్ ఈక్వేటర్. పార్ట్ ఆఫ్ ఆర్కిటిక్ ఓషన్ సీబెడ్ ఆర్ అట్లీస్ట్ 13 meters క్లోజెస్ట్ టు ఎర్త్ సెంటర్. ఓకే, సో పార్ట్ ఆఫ్ ఆర్కిటిక్ ఓషన్ ఉంటుంది పోల్ దగ్గర, అది క్లోజ్గా ఉంటుంది కొద్దిగానే అంటుండ్రు. సో అది
కెరీబియన్ ప్లేట్ ఎక్కడ ఉంటుంది అంటే నార్త్ అమెరికా ప్లేట్కి సౌత్ అమెరికా ప్లేట్కి మధ్యలో ఉండేది కెరీబియన్ ప్లేట్, గ్రేటర్ యాంటిలీస్ అవన్నీ ఉంటాయి.